హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు డే మొత్తం లాగ్ తీస్తానమాట. చూస్తూనే ఉండండి, చాలా చాలా బాగుంటుంది. ఇగో మా పిల్లలతో ఈరోజు స్కూల్కి వెళ్తున్నాం అనమాట. స్కూల్లో ఏదో ఏంట్రా కార్నివాల్ ఉందంట. ప్రెసెంట్ అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడు చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే నేను పైనకి వచ్చాను బట్టలు ఆరపెడదామని చెప్పేసి. బట్టలు అయితే ఆరపెట్టేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఈరోజు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బట్టలు అయితే ఆరపెట్టడానికి వచ్చాను, ఆరపెట్టేసాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట కిందకి. రండ్రా, బకెట్ తెచ్చిందన్న, బకెట్ స్టాండ్ బకెట్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. బకెట్ తీసుకుని వెళ్ళరా అంటే వీడు చూడండి, పడిపోతావరా. నడండి కిందకి, నడండి. మరి లిప్స్టిక్ మూతికి వేసుకోరా, వేసుకో, మూతికి వేసుకో. నాకొద్దు, నువ్వు వేసుకో అంటాను. మళ్ళీ ఇంకొక రౌండ్ బట్టలు అయితే వేసాను అనమాట, మిషన్కి వేసేస్తాను. మళ్ళీ స్కూల్ నుండి వచ్చినాక ఆరపెడతాను. అవి లోపల ఆరిపోతాయి. 2 days నుంచి వేయలేదండి, బట్టలన్నీ ఎక్కువైపోయాయి అనమాట. ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరుతాను స్కూల్కి. వీళ్ళకి ఎంత త్వరగా వెళ్ళిపోదామా అనిపిస్తుంది అనమాట. ఉదయం నుండి మా కార్తిక్ అయితే తినేస్తున్నాడు, త్వరగా లేమ్మని. అలాగే నేను లేట్ చేసేసాను అనమాట. 10:30 అయింది. ఇప్పుడు నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను. టిఫిన్ చేసేసి ఇంకా వెళ్తామన్నమాట. స్కూల్ దగ్గరికి వచ్చాము. తినేమో నా ఫ్రెండ్ అనమాట. కొనుక్కున్నారు. ఇది 20 రూపీస్ అంటే చాక్లెట్. 100 రూపీస్ వాళ్ళ డాడీ ఇస్తే అయిపోయినాయండి. 100 రూపీస్ ఏమేమో కొనుక్కొని తిన్నారనమాట ఇప్పుడు వరకు. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ ఉన్నాయి, స్నాక్ ఐటమ్స్ అన్నీ పిల్లలే రెడీ చేసి అమ్ముతున్నారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. పానీపూరి అయితే మేము తిన్నాము, చాలా బాగుందనమాట. ఇక్కడ బ్యాగ్స్ అన్నీ పెట్టారనమాట, హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. ఇది ఒకటి 400 అంట ఆ బ్యాగ్. ఇంకొకటి చిన్న బ్యాగ్ ఉంది, ఇది 250 రూపీస్ అంట. చాలా బాగున్నాయి, క్యూట్గా లెదర్ బ్యాగ్స్ అండి. నాకు చిన్న బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము, ఎక్కువ అవే యూజ్ చేస్తుంటాను నేనైతే. ఎంత క్యూట్గా ఉంది కదా బ్యాగు. ఇంకా నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే మనీ తీసుకొని రాలేదు. ఎక్కువ పిల్లల కోసమైనా తీసుకొని వచ్చాను. వాళ్ళైతే ఖర్చు పెట్టేశారు ఆల్రెడీ. అన్నీ ఫుడ్ ఐటమ్స్ అండ్ చాలా ఉన్నాయి, అన్నీ తినేసారనమాట. ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి, టాప్స్ అన్నీ ఉన్నాయి, కుర్తీస్ అన్నీ. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఒక్క టాపు 250 అంట. శారీస్ కూడా పెట్టారండి. ఉన్న శారీసే కట్టుకోవట్లేదు కదా, అందుకే మనకెందుకు శారీస్ అని చెప్పి తీసుకోలేదనమాట. చాలా ఉన్నాయి చీరలు, కానీ ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాను. చాలా తక్కువ శారీస్ కట్టుకోవడము. ఇవి కూడా కాటన్ శారీస్, చాలా స్మూత్గా చాలా బాగున్నాయి. 700 అంట ఒక శారీ. చూడగానే మంచిగా అనిపించాయి అనమాట. రెడీ బ్లౌజెస్ ఇవి. ఈ బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ది చాలా బాగుంది. డిజైన్ కూడా వచ్చింది వెనక్ సైడ్, చాలా నచ్చింది అనమాట బ్లౌజ్ కూడా. అది 350 రూపీస్ అంట బ్లౌజ్. లెగ్గిన్స్ అన్నీ ప్రతి ఒక్కటి అన్నీ పెట్టారండి. నాకు ఎక్కువ కాటన్ శారీస్ అయితే నచ్చాయి, ప్యూర్ కాటన్ అవి. నెక్స్ట్ ఇక్కడ అన్నీ ఫుడ్ ఐటమ్స్ అనమాట. పిజ్జా, బర్గరు అన్నీ పెట్టారు. అన్నీ ప్రతి ఒక్క ఐటము, స్నాక్ ఐటమ్ అయితే కంపల్సరీ ఇక్కడ దొరుకుతుందండి. పానీపూరి, ఇక్కడ గోబీ, మష్రూమ్ అనమాట, మష్రూమ్. చిన్నపిల్లలే అన్నీ వేస్తున్నారనమాట. వచ్చి చూస్తున్నాను ఎలాగే వేస్తున్నారని చెప్పేసి.
ఇక్కడ పేరెంట్స్ అందరికీ గేమ్స్ అనమాట. వేరే గేమ్కి వెళ్ళాము, అక్కడేమో హస్బెండ్ వైఫ్ ఆడాలంట. మా హస్బెండ్ రాలేదనమాట, అందుకోసమని ఇక్కడికి వచ్చి చూసామంతే. మేము గేమ్స్ ఏం ఆడలేదు. బిందులు తలపైన పెట్టుకొని పరిగెట్టాలి, ఎవరు విన్ అయితే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారనుకుంటాం. ఆ విషయం అయితే తెలియదు. కాకపోతే బిందులు పట్టుకొని అందులో వాటర్ ఉన్నాయండి, అవి పెట్టుకొని ఇంకా పరిగెట్టడం అంటే చాలా కష్టం కదా, అందుకనే మేమెవరూ పార్టిసిపేట్ చేయలేదన్నమాట. ఇప్పుడు చూడండి వీళ్ళు అయితే ఎట్లా రన్నింగ్ చేస్తారు. parent of Yashika LKG, Archana parent of Prananda LKG. Yes, email. Tapi kita nak kena di orang percaya. సెకండ్ టైము పార్టిసిపేట్ చేసే వాళ్ళైతే ఇద్దరు పడిపోయారండి, బిందులు పట్టుకొని పరిగెట్టి పడిపోయారనమాట. బట్టలంతా బురద అయిపోయాయి వాళ్ళకి. ఇప్పుడు థర్డ్ టైం అనమాట, థర్డ్ వాళ్ళు ఇంకా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ మా కార్తీక్ గేమ్ ఆడదామని చెప్పేసి ఇక్కడ బాల్స్ అని తీసుకున్నాడు, ఆ గ్లాసులు కొట్టాలి బాల్తోని. వీడు అసలు 3 బాల్స్ ఇచ్చారనమాట, ఒక్క బాల్ కూడా గ్లాసులకి టచ్ అవ్వకుండానే పడిపోయాయి. అసలు టచ్ కూడా అవ్వలేదండి కనీసం. కార్తీక్ గ్లాసుల కొట్టురా, స్లోగా కొట్టు. ఒక్కడ కూడా తగలలేదురా. ఎక్కడ కొట్టావు? హాయ్ చిన్ను, ఏంటి ఏం గేమ్స్ ఆడుతున్నావు? చిన్ను చిన్ను గేమ్స్ ఆడేవా? మొక్కమంటే ఎట్లా? మా పిల్లలు ఆడవేడి చూడండి, అసలు ఆగట్లేదు అనమాట, పరిగెడుతూనే ఉన్నారు. అది ఎక్కుదాం పద, ఏడుస్తాడు. ఎడ్ల బండి ఎక్కుదామని చెప్పేసి వెళ్తున్నారు అనమాట. చరిష్మా ఇటు చూడండి రా. కార్తీ సాత్వి ఇటు చూడండి, ముగ్గురు. ఎద్దులకైతే కళ్ళకు కూడా చుక్కలు పెట్టారండి. ఎంత మంచిగా రెడీ చేశారనమాట ఎడ్ల బండి. ఊర్లోనే చూడడం అండి, తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం మళ్ళీ చూశాను. పిల్లలైతే ఫుల్ ఖుషి మీద ఎక్కారు. చుట్టిట్లో ఒక రౌండ్ వేసేసి తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఒక పార్ట్ ఇస్తారు, పార్ట్ తీసుకెళ్ళి ఒక సైడ్కి పెడతారనమాట. ఆ కళ్ళకు గంతలు కట్టేసి ఆ కర్రతోని కొట్టాలి. కళ్ళకు గంతలు కట్టేసారు చూడండి, ఆ కర్రతోని ఆ పార్ట్కి ఆ కర్ర టచ్ అయినా అవ్వాలి, అట్లీస్ట్ కొట్టాలి, పగల కొట్టాలన్నమాట. ఇప్పుడు ఎవరు పగల కొడతారో చూడండి. ఆ పార్ట్ ఒక సైడ్కి పెట్టేశారు, పాపం వాళ్ళకి తెలియదు కదా, ఎదుక్కుంటున్నారు. ಮಣಿಮಣಿ ಅಮ್ಮಾರೆ, ನೀವು ಯಾರು ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಕೊಡಬೇಡಿ, ಯಾರು ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಕೊಡಬೇಡಿ, ದಯಮಾಡಿ ಯಾರು ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಕೊಡಬೇಡಿ. ಸ್ಟೈಲ್ ಮಣಿ ಅವ್ರು ಟಚ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಪಾಟ್ನ ಹೊಡೆದಾಕಿಲ್ಲ, ದಯಮಾಡಿ ನಮ್ಗೆ ಉಳಿತಿದೆ ಹೆಂಗೋ ಪಾಟು. కొడదాకిల్లా అంటే కొట్టలేదు, టచ్ చేశారు అని చెప్తున్నారు అన్నమాట కన్నడలోన.
ఆమె అలాగే ముందుకెళ్తే టచ్ Please అవుతుంది don't ఇంకా give any instruction to anybody. Side లో పెడుతున్నారు. ఈసారి ఇది చూడండి కొట్టుకోండి అని చెప్తున్నాడు అనమాట. కొట్టుకోవడానికి ఇచ్చినట్టే కర్రలు. Please all of you be quiet. There your competitors. Don't give any instruction. Please be quiet. Please be quiet. Please be quiet. Yeah, go ahead. All the 20 seconds left. All the 15 seconds left. 15 seconds ಮಾತ್ರ ಉಳಿದಿದೆ. 15 seconds ಉಳಿದಿದೆ. 10 seconds ಉಳಿದಿದೆ. ಹುಡುಕಿ 10 seconds ಉಳಿದಿದೆ ಅಷ್ಟೇ. ಹುಡುಕಿ 10 seconds ಉಳಿದಿದೆ. 10 seconds ಮುಗೀತು. ಬನ್ನಿ. మా పిల్లలు చూడండి ఆడ గేమ్స్ అన్నీ వదిలేసి ఇక్కడ వచ్చి ఆడుకుంటున్నారు అనమాట. అయితే కొద్దిసేపు ఉంచేసి ఇంకో ఇంటికి వెళ్ళాము. వంట చేసుకొని పిల్లలకి భోజనం పెట్టేసి తినాలి. పడిపోతావునా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి ఎక్కడ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు. రండ్రా నువ్వు వస్తున్నావా చెర్రీ? రావట్లే చెర్రీ, ఎక్కడ తప్పైంది.